పంతులైతే ఇలా అంటూ ఉంటాడు. ఇంతవరకు పెళ్ళికొడుకుని తీసుకురాకపోతే ఎలా అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి నీలకంఠం వాళ్ళ ఆవిడైతే ఏమైంది అనైతే అనుకుంటూ ఉంటారు. అలా కంగారు పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇక పెళ్ళికొడుకు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి సత్యం అయితే ప్రభావతిని అడిగేసరికి కామ్‌గుండండి పెళ్ళికొడుకు లేడు అనంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి? పెళ్ళికొడుకు లేడంటున్నావేంటి అనంటే, అవునండి మన బాలుగాడే పెళ్ళికొడుకుని కట్టేసి కారులో వేసుకొని కిడ్నాప్ చేశాడంట అని చెప్పి ప్రభావతి అయితే సత్యంతో చెప్తూ ఉంటుంది. వాడే ఇదంతా చేశాడటండి. ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక సంజయ్ అయితే బాలుని కట్టేసి నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నావు. నేను నిన్నెప్పుడో పసిగట్టి ఇదంతా చేశానని చెప్పి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండు. నేను చక్కగా మీ చెల్లిని పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి సంజయ్ అయితే బాలుతో అంటూ ఉంటాడు. ఆ మాటకి బాలు అయితే చాలా సీరియస్‌గా అలా చూస్తూ ఉంటాడు. నువ్వు అలానే చూస్తూ ఉండు. నీకు చెల్లెలి మెడలో తాళి మీ పెళ్ళి మీ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చూడు అనైతే అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే నువ్వే రాంగ్ అని తెలిసాక నిన్ను నా చెల్లికిచ్చి పెళ్ళి ఎలా చేస్తాననుకుంటున్నావురా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. ఎలా చేస్తావో నువ్వే చూడు అని చెప్పి సంజు అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి బాలు అయితే నువ్వెన్ని ప్లాన్లు వేసినా నా చెల్లికిచ్చి నీకు పెళ్లి చేయనివ్వను. నా చెల్లి మెడలో నీతో తాళి కట్టనివ్వను అని బాలు అయితే గట్టిగా అంటూ ఉంటాడు. సంజు అయితే నువ్వేం చేయలేవని అలా పొగరగా చూస్తూ ఉంటాడు బాలు కాసి.